ఈ సమావేశం ముఖ్యంగా 2 విషయాలు మాట్లాడడానికని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది, రేపు ఊరుకోండి మాట్లాడండి కూర్చొని మాట్లాడండి మేడం. కాలం చాలా వేగంగా గడిచిపోయింది. భారంగా కూడా గడిచింది. రేపు 4వ తేదీ రాజా గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా చేసిన కార్యక్రమం గురించి తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మనం ఆయన స్టాచ్యూ ఒకటి నియోజకవర్గ స్థాయిలో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆయన బతికుండగా ఏమైతే ఆలోచించేవారో ప్రతి ఒక్కరికి, ఇంటికి వచ్చిన వారికి ఎవరికైనా కూడా ఈరోజు ఆతిథ్యం ఇవ్వకుండా ఎప్పుడు పంపించలేదు. అదేవిధంగా పేదలకని ఎన్నో ఆశయాలతోటే ఉండేవారు. దాన్ని మనం ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడ నిలబడడం జరిగింది. దానికి గత సంవత్సర కాలంగా మీరు అందరూ కూడా నాకు ఎంతో అండగా నిలబడి ప్రతి కార్యక్రమాన్ని, నేను ఈరోజు మరొకసారి చెప్తున్నాను, మనం ఇప్పటి వరకు చేసిన ఏ కార్యక్రమం కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మనం ఎప్పుడు ఫెయిల్ అవ్వడం అన్నది జరగలేదు. దానికి కారణం మీ అందరూ నా వెనకాల నిలబడి, రాజా గారు లేని లోటు లేదు అక్కడ, ఆవిడకి ఆ కేడర్ అంతా అండగా నిలబడ్డారు. నియోజకవర్గ స్థాయి ప్రతి ఒక్కరూ కూడా ఆవిడకి అండగా నిలబడ్డారు అన్నది ఇప్పుడు అక్కడ ప్రతి ఒక్కరూ చర్చించుకునే స్థాయిలోనే మనం ఉన్నాం. 4వ తారీఖు కార్యక్రమం కూడా మనం భారీ స్థాయిలోనే చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన నాయకులు, రాని వారికి కూడా మీరందరూ ప్రతి గ్రామ స్థాయిలోని ప్రతి చిన్న
రాజా గారి అభిమాని అన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని తెలియజేసి రోజు కార్యక్రమానికి హాజరయ్యేలా మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ఆ రోజు 11 గంటలకి స్టాచ్యూ అన్నది, అంటే ఇంకా టైం అన్నది ఇంకా అటు ఇటుగా ఉంటుంది. మళ్ళీ మీ అందరికి ఇన్ఫామ్ చేస్తాం ఎవరు వస్తారు ఆ రోజు కార్యక్రమం అన్నది. ఇంకా ప్రణాళిక ఒకటి, కానీ ఖచ్చితంగా స్టాచ్యూ ఓపెనింగ్ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనం నియోజకవర్గ స్థాయి కాదు, అందరికీ రాజా గారి సన్నిధిలో ఉన్న అందరికీ కూడా మనం రాష్ట్ర స్థాయిలో కూడా అందరికీ ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా మీ భుజ స్కంధాల మీద పెట్టుకుని ఆ రోజు ఎటువంటి పరపక్షాలు ఎటువంటి జరగకుండా అందరూ క్రమశిక్షణతో మనం అందరం ఒక తాటి మీద నిలబడ్డాం. ఏ కార్యక్రమం ఉన్నా రాజా గారు ఎంత ఇదిగా చేసేవారు. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు 45,000 మందిగా వైద్య అందించడానికి ఆయన 1,400 మంది డాక్టర్లు తీసుకొచ్చి ఆ కార్యక్రమం అన్నది రాష్ట్రంలోనే ఎక్కడా కూడా అంత క్రమశిక్షణ ఇప్పటికి మళ్ళీ జరగలేదు కూడా. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని. ఒకసారి ఎవరో మినిస్టర్ రాజా గారికి ఫోన్ చేసింది, అది ఎలా చేశారు మీరు ఈ వైద్య క్యాంప్ అని, మెడికల్ క్యాంప్ అని అడిగినప్పుడు ఈయన చెప్తున్నప్పుడు అయ్యి బాబు మేము అవన్నీ చేయలేం, మా వల్ల కాదు అని చెప్పారు. అంటే అంత పకడ్బందీగా అంత ప్రణాళికతో ఒక ఆలోచన సరళతో రాజా గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టేవారు. దానికి మీరందరూ కూడా ఎంతో సహకరించి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇప్పుడు కూడా మనం ఆ రోజు కార్యక్రమం కూడా ఒక క్రమశిక్షణతో మనందరం ఒక తాటి మీద నిలబడ్డాము. ఏవో చిన్న చిన్న పరపక్షాలు ఉన్న అన్నింటిని సర్దుకుని మనం ఆ కార్యక్రమాన్ని మీరు అందరూ విజయవంతం చేస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇది మా ఇంటి కార్యక్రమం. వచ్చిన అతిథుల్ని మనం అందరం సగౌరవంగా రాష్ట్రం నుంచి కూడా అందరూ నలుమూల నుంచి, జిల్లా నలుమూల నుంచి కూడా ఆ రోజు రావడం జరుగుతుంది. మీరందరూ కూడా సగౌరవంగా వారందరినీ ఆదరించి మీ భుజస్కంధాల మీద ఈ కార్యక్రమం నడిపిస్తారు అని కోరుకుంటున్నాను. అదేవిధంగా 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో ఉమ్మడి తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభ జరగబోతుంది. దాని గురించి కూడా మనకు ఒక అబ్జర్వర్ని వేశారు. ఇప్పుడు ఆయన వస్తారు ఇక్కడికి ఆ సభ గురించి మాట్లాడడానికి. దాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇకపోతే ఇంకొక విషయం, ఇక్కడ నేను ఒక చిన్న విషయం మాట్లాడదలుచుకున్నాను. జరుగుతున్న రాజకీయ సమీకరణాలు చూసి మీరందరూ కొంచెం, అంటే మీరందరూ కాదు, మీరందరూ క్లారిటీగా ఉన్నారు. గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు ఏదో అపోహలు ఇవన్నీ. దయచేసి అవన్నీ ఏమి పట్టించుకోవద్దు. మనం ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో అన్నది నిలబడడం జరుగుతుంది. దానికి మీ అందరూ నాకు సహకరించి నన్ను ధైర్యంగా ముందుకు నడిపిస్తారు అని నేను కోరుకుంటున్నాను. ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి కూడా నాకు 4వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.